ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితే ఏంది, వాళ్ళ అన్న అయితే ఏంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ వన్ సైడ్ లవ్ ఏంద్రా నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు, మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్ ఏంది, నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ ఇట్సబెట్టి వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు? మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం. మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రశ్నిస్తారని భయపడుతున్నారా? గదుల్లో తలుపులు వేసి చీకట్లో చేసినటువంటి ఒప్పందాలు నచ్చలేదు, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి రాష్ట్రం అవకతవకలతో విడిపోవడానికి తట్టుకోలేక నేను 11 రోజుల పాటు అన్నం తినలేకపోయానని చెప్పేసి మాట్లాడేటువంటి మాటల్ని తప్పుదోవ పట్టించి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే, క్షమాపణలు చెప్పాల్సిందే అని అడుగుతున్నారే. ఆయన ఏం తప్పు చేశాడు మీకు క్షమాపణలు చెప్పాలి? నిజంగానే ఎలాంటి సంప్రదింపులు, చర్చలు, మంచి చెడు లావాదేవీలు జరగకుండా అకారణంగా తలుపులేసి తెలంగాణ విభజన చేయలేదా ఆంధ్ర రాష్ట్రాన్ని? దాంట్లో తప్పు జరగలేదా? పొరపాటు జరగలేదా? పోనీ అలా జరిగింది అనుకుందాం, తెలంగాణకు లబ్ధి చేకూరిందా? ఇప్పటికొరకైనా నాయకులు బాగుపడ్డారు, కేసీఆర్ గారి కుటుంబం బాగుపడింది. కల్వకుంట్ల కవిత గారు పార్టీ అల్లా పెట్టేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నిన్న తెలంగాణ బిడ్డలు నిధులు దోచుకొని పెద్ద పెద్ద ఆస్తులు పంచినప్పుడు గుర్తురాల తెలంగాణ బిడ్డల గురించి. మనం తెలంగాణ బిడ్డలు ఆస్తులు మనం ఎందుకు దోచుకోవాలి, మనం వాళ్ళకి పెడదాం, వాళ్ళ అభివృద్ధిని చూద్దాం అని చెప్పేసి నాయకులు ఆలోచించాలి. తెలంగాణ నాయకులు, ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల నాయకులు ఎవరు కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవినీతి జరిగినప్పుడు ఇది నా తెలంగాణ సంపద, నా తెలంగాణ బిడ్డలకు శాశ్వత నిర్మాణం, ఇది నా తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రా, ఇది దీంట్లో మేము అవినీతి చేయకూడదు, దీంట్లో మేము వాటాలు తినకూడదు, దీంట్లో మేము పర్సెంటేజ్ తీసుకోకూడదు అని చెప్పేసి ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఏ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆలోచించలా. తెలంగాణ బిడ్డల ఆస్తి కదా అదంతా. కల్తీ లిక్కర్ అమ్మి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఢిల్లీ స్థాయిలో మారుమోగిపోయినప్పుడు నా తెలంగాణ బిడ్డలకు సంబంధించినటువంటి పేరు ఇది, నా తెలంగాణ బిడ్డల పరువు ఇది. వాళ్ళ పరువుని నేను ఇలా ఢిల్లీ స్థాయిలో తీయకూడదు, కల్తీ సారాలు అమ్మకూడదు, సారా స్కామ్లో చిక్కుకూడదని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ బిడ్డల పరువు తీసుకెళ్లి ఢిల్లీ మధ్యలో తీసేసింది. అప్పుడు తెలంగాణ బిడ్డలు గుర్తురాల. ఇవాళకి మారుమూల కాదు, ఇవాళకి చాలా హైదరాబాద్ సరౌండింగ్ లో చాలా గ్రామాల్లో కూడా వాటర్ లేవు. మరి నీళ్లు వచ్చేస్తాయి అన్నారు, మరి ఇవాళకి 2 ప్రభుత్వాలు మారినా ఇవ్వాల. నిధులు వచ్చేస్తాయి అన్నారు, మరి నిధుల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయింది. మరి అప్పుల వల్ల ఏ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది తీవ్రంగా తెలియలా. నియామకాలు వచ్చేస్తాయన్నారు, మరి ఎన్ని ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చారో తెలియలా. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఒక అండ దొరికితే ఖచ్చితంగా ఆ అండకు బలం చేకూర్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారనే కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టడానికి వీలేదని చెప్పేసి మీరు అందరూ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనులన్నీ చేసినందుకే, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసినందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీక్షణంగా గుర్తుపెట్టుకున్నారు ఈ విషయాన్ని. ఆ రోజు అలాంటి అడ్డగోలు పరిపాలన చేసినటువంటి పార్టీని ఇవాళ ప్రతిపక్షం కూడా లేకుండా రోడ్డు మీద దేకిస్తున్నారు. మాకు ప్రతిపక్షం ఇవ్వండి మహాప్రభు అని చెయ్యి పట్టి జోలి పట్టి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ ప్రజల వల్ల మీ పార్టీలకి, మీ ప్రభుత్వాలకి రాకుండా జాగ్రత్త పడండి. జనసేన పార్టీ అనేది జాతీయవాదంతో ఏర్పడినటువంటి పార్టీ. ప్రాంతీయవాదాన్ని విస్మరించకుండానే జాతీయవాదాన్ని కూడా వెలుగెత్తి నినదించేటువంటి పార్టీ జనసేన. జై భారత్, జై హింద్ అనేటువంటి నినాదంతో
తన ప్రసంగాన్ని ముగిస్తూ తన ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రోజు స్కూల్స్లో చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్లో ఎందుకు నేర్పుతారంటే మనలో ఆ జాతీయవాదం రావాలి అని చెప్పేసి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఇలా రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల సంపదను దోచుకు తినాలని చెప్పేసి కాదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణం. ఇవన్నీ చిన్నప్పుడు ఎందుకు ప్రతిరోజు చదువుతాం. భాషల్లో ఏ భాష అయినా సరే ఇది ట్రాన్స్లేట్ చేసి ప్రతి స్కూల్లో కూడా ప్రాథమిక విద్య స్థాయిలో ఈ ప్రతిజ్ఞ ఉండిద్ది. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ప్రాంతాల వారీగా విడిపోదాం, మతాల వారీగా విడిపోదాం, భాషల వారీగా విడిపోదాం అంటే ఇంకా మనకందరికి జాతీయత ఎందుకు? ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణ బిడ్డల గొంతు నొక్కి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వ్యవహరిస్తాను అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గారు అస్సలు చూస్తూ ఊరుకోరు. కారణం, ఆయనకి జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్లో అంజనమ్మ గారైనా ఆయనకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ గడ్డ కొండగట్టు అంజన్న. ఆయనకి సినిమా అవకాశాలను కల్పించింది ఆ ఇండస్ట్రీ, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఆయనకి దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ. తెలంగాణలో ఉద్యమాల్లో ఆయన ఒక భాగం, తెలంగాణ విధానాల్లో ఆయన ఒక భాగం, తెలంగాణ అభివృద్ధిలో ఆయన ఒక భాగం, తెలంగాణ ప్రజల్లో ఆయన ఒక భాగం. అక్కడెక్కడో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో మారుమూల తండాల్లో షూటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి అయ్యా మంచినీళ్ళు ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అని అడిగితే మీరందరూ మౌనంగానే ఉండేవాళ్ళు. రోజు వచ్చాయి కదా మాకు ఇవన్నీ అని చెప్పేసి మీ తెలంగాణ నుంచి గెలిచినటువంటి నాయకులంతా కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఉండలేకపోయారు. రాత్రి నిద్ర పట్టక తెల్లారి లేచి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ బోర్లు వేయించాడు.